ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ చరణము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునిని ఘనపరుస్తున్న క్రమములో తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రాణము మన శరీరములో ఉన్నంత కాలము మనము బ్రతికి ఉంటాం. ప్రాణం పోయిన తర్వాత మనం ఈ లోకంలో బ్రతికి ఉండము. సజీవులుగా ఉన్నంత కాలము మనము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. చాలామంది దేవుణ్ణి స్తుతించకుండానే వారి దినాన్ని గడుపుతూ ఉంటారు, ముగిస్తూ ఉంటారు. కానీ దావీదు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎలాగూ అనగా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుండా, దేనినైనా మర్చిపోతానేమో అని దేనిని మరువకుము, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించగలను అని దేనిని మరువక ప్రతి ఉపకారాన్ని తలంచుకొని దేవునికి చెల్లించవలసిన సమస్తమును చెల్లించుచు దేవుణ్ణి ఘనపరుస్తూ సాగిన జీవితం దావీదు జీవితం. అందుకే దావీదు యొక్క జీవితంలో దేవుడు చక్కటి వాగ్దానం చేశారు. దావీదునకు నేను శాశ్వతమైన కృప చూపిస్తాను అని, దావీదు సింహాసనము స్థిరపరుస్తాను అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదించబడి శాశ్వతమైన కృప పొందుకొని బహుస్థిరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించున్నట్లుగా, దీవెనకరమైన భవిష్యత్తును కలిగి ఉండినట్లుగా, మన తర్వాతి తరము సంతోషంగా దీవెనలతో నింపబడినట్లుగా ప్రతి దినము దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. మేలు చేసిన తర్వాత దేవుడు మన నుంచి ఎదురు చూసేది మనము ఆయన్ని స్తుతిస్తున్నామా లేదా అని. ఎవరైతే చెయ్యబడిన ఉపకారానికి ప్రతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో వారిని దేవుడు మరిన్ని ఉపకారములతో, మరింత శాశ్వతమైన కృపతో ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. నీ జీవితంలో ఏనాడు ఎప్పుడు కూడాను దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోవద్దు సుమా. చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనప్పటికీ దేవుడు చేసిన ప్రతి ఉపకారము నువ్వు గుర్తు చేసుకుని పదే పదే ప్రభువును స్తుతించాలి. ప్రియమైన సహోదరుడా, కృతజ్ఞత గల హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. కృతజ్ఞత గల జీవితాలను ప్రభు ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయు దేవుని వైపు నీ కనులెత్తి చేతులెత్తి ఎల్లప్పుడూ ఆయన్ని సన్నుతిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ సాగిపో. దేవుని కృపని వెంట శాశ్వత కృపగా వెంబడించి కృపలో నిన్ను వర్ధిల్ల చేసి, కృపలో నిన్ను బలపరిచి, కృపచేత నిన్ను నడిపించి, కృప ద్వారా నీ జీవితాన్ని స్థిరపరిచి, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నానని నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. గడిచిన నెలంతా మనల్ని కాచిన దేవుడు, గత సంవత్సరం మనల్ని కాచిన దేవుడు, గత దినములన్నీ కాచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మహాగణుడా, గత కాలమంతా మీ రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడిన దేవుడు, ప్రతి దినము ప్రతి క్షణము దేవా నీ కృప మాతో కూడా ఉంచి అపాత్రులమైన మా పట్ల నీ ఉన్నతమైన ప్రేమను కనపరిచి ఉపకారములు చేయుచు తండ్రి, మీకు ఉపకారముల చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకై ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారికి శాశ్వత కృపను అనుగ్రహించి కృతజ్ఞతతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.